హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్లో భాగంగా అవార్డ్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఆ అవార్డ్స్లో కూడా అత్యంత ఇంపార్టెంట్ ఉన్నటువంటి అవార్డ్ అండి ఆస్కార్ అవార్డుల గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆస్కార్ అవార్డుల గురించి ఏదో ఒక ఎగ్జామ్లో తరచూ అడుగుతూనే ఉండడం జరిగింది. కాబట్టి ఈ యొక్క అవార్డులని 2024 మార్చి 10న ప్రదానం చేయడం జరిగింది. కాబట్టి రాబోయేటువంటి గ్రూప్ 1, 2, 3 మరియు ఇతర ఎగ్జాములలో అడగడానికి అవకాశం ఉన్నటువంటి టాపిక్ అండి ఈ యొక్క ఆస్కార్ అవార్డుల గురించి మనం చాలా డెప్త్గా ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. 2023 సంవత్సరానికి సంబంధించిన ఆస్కార్ అవార్డులని 2024 సంవత్సరంలో ప్రదానం చేయడం జరిగింది. అలా 2024లో ప్రదానం చేసినటువంటి ఆస్కార్ అవార్డులు అనేవి ఎన్నవ ఎడిషన్కు సంబంధించినవి అంటే 96వ ఎడిషన్ అని గుర్తుంచుకోండి. వీటిని 2024 మార్చి 10వ తేదీన అమెరికాలో ఉన్నటువంటి లాస్ ఏంజల్స్లో ఉన్నటువంటి డాల్బీ థియేటర్లలో ఈ యొక్క అవార్డులని ప్రదానం చేయడం జరిగింది. ఈ యొక్క అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించింది జిమ్మీ కిమ్మెల్ అని గుర్తుంచుకోండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి అంశం ఇంపార్టెంట్ అండి ఆస్కార్ అవార్డుల గురించి. అదేవిధంగా ఈ యొక్క 96వ ఆస్కార్ అవార్డులలో ఉత్తమ చిత్రంగా ఎంపికైన చిత్రం వచ్చేసి ఓపెన్ హైమర్ అని గుర్తుంచుకోండి. చాలా ఇంపార్టెంట్ అండి. ఉత్తమ చిత్రం 96వ ఆస్కార్ అవార్డులు అంటే మనకు గుర్తుకు రావాల్సింది ఓపెన్ హైమర్ అని గుర్తుంచుకోండి. ఈ యొక్క ఓపెన్ హైమర్ అనేటువంటి చిత్రం ఒక బయోపిక్ చిత్రం అని గుర్తుంచుకోండి. ఏంటిది, ఎవరి యొక్క బయోపిక్ అంటే ప్రముఖ భౌతిక శాస్త్ర నిపుణుడు అణుబాంబు పితామహుడిగా కీర్తించినటువంటి అమెరికా దేశానికి చెందినటువంటి రాబర్ట్ ఓపెన్ హైమర్ యొక్క జీవితాన్ని ఆధారంగా చేసుకొని క్రిస్టఫర్ నోలాన్ అనేటువంటి దర్శకుడు నిర్మించినటువంటి చిత్రమే ఈ యొక్క ఓపెన్ హైమర్ అని గుర్తుంచుకోండి. అయితే ఈ చిత్రానికి ఆధారమైనటువంటి పుస్తకం కూడా ఉందండి. ఆ యొక్క పుస్తకం ఆధారంగా చేసుకొని ఈ యొక్క క్రిస్టఫర్ నోలాన్ గారు ఈ యొక్క ఓపెన్ హైమర్ అనేటువంటి చిత్రాన్ని నిర్మించడం జరిగింది. ఆ యొక్క పుస్తకం ఏంటి అంటే ది ట్రయంఫ్ ఆఫ్ ట్రాజడీ ఆఫ్ రాబర్ట్ ఓపెన్ హైమర్. మరొకసారి చూడండి, ది ట్రయంఫ్ ఆఫ్ ట్రాజడీ ఆఫ్ రాబర్ట్ ఓపెన్ హైమర్ అనేటువంటి పుస్తకం ఆధారంగా చేసుకొని ఈ యొక్క ఓపెన్ హైమర్ అనేటువంటి చిత్రాన్ని నిర్మించడం జరిగింది. ఈ యొక్క ఓపెన్ హైమర్ అనేటువంటి చిత్రం 2023 సంవత్సరానికి సంబంధించి ఆస్కార్ అవార్డులలో ఏకంగా 13 విభాగాలలో పోటీ పడడం జరిగింది. ఆస్కార్ అవార్డుల కోసం 13 విభాగాలలో పోటీ పడితే ఏకంగా 7 విభాగాలలో ఈ యొక్క చిత్రం ఆస్కార్ అవార్డులని గెలుపొందడం జరిగింది. మరొక విభాగం అండి ఉత్తమ దర్శకుడుగా క్రిస్టఫర్ నోలాన్ గారు ఈ యొక్క అవార్డునైతే గెలుచుకోవడం జరిగింది. అది ఏ చిత్రానికి రావడం జరిగిందంటే ఓపెన్ హైమర్ అనేటువంటి చిత్రానికి గాను ఈ యొక్క అవార్డు రావడం జరిగింది. ఓపెన్ హైమర్ అనేది అణుబాంబు సృష్టికర్త అయినటువంటి రాబర్ట్ ఓపెన్ హైమర్ యొక్క జీవిత ఆధారంగా నిర్మించిన చిత్రమని గుర్తుంచుకోండి. ఉత్తమ దర్శకుడు అంటే క్రిస్టఫర్ నోలాన్ అని గుర్తుంచుకోండి. ఇక ఉత్తమ నటుడుగా సిలియన్ మార్ఫీ గారికి ఉత్తమ నటుడి విభాగంలో అవార్డు అయితే రావడం జరిగింది. ఇదే తొలి ఆస్కార్ అవార్డు అండి. ఇంతవరకు కూడా ఇతను ఆస్కార్ అవార్డు గెలుచుకోలేదు. ఇదే ఇతనికి తొలి ఆస్కార్ అవార్డు. ఇతనికి సంబంధించిన ప్రత్యేకత ఏంటి అంటే ఆస్కార్ అవార్డును దక్కించుకున్నటువంటి ఉత్తమ నటుడిగా అవార్డును గెలుచుకున్న తొలి ఐరిష్ వ్యక్తి అని గుర్తుంచుకోండి. చాలా ఇంపార్టెంట్ అండి. ఉత్తమ నటుడుగా అవార్డు గెలుచుకున్నటువంటి సిలియన్ మార్ఫీ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే తొలి ఐరిష్ వ్యక్తి అని గుర్తుంచుకోండి. అదేవిధంగా క్రిస్టఫర్ నోలాన్ గారికి కూడా ఇదే తొలి ఆస్కార్ అవార్డు అండి. అదేవిధంగా ఉత్తమ నటికి సంబంధించి ఎవరికి రావడం జరిగింది అవార్డు అంటే
ఎమ్మా స్టోన్ అండి. ఈమె అమెరికా దేశానికి చెందినటువంటి నటి. ఆమెకి ఉత్తమ నటి విభాగంలో అవార్డు రావడం జరిగింది. అది ఏ చిత్రానికి రావడం జరిగిందంటే పూర్ థింగ్స్ అనే చిత్రం అని గుర్తుంచుకోండి. పూర్ థింగ్స్ అనే చిత్రానికి ఈమెకు ఉత్తమ నటి విభాగంలో అవార్డు అయితే రావడం జరిగింది. అసలు పూర్ థింగ్స్ అనేటువంటి చిత్రం ఏ కథాంశం ఆధారంగా రూపొందించారు అంటే విక్టోరియన్ లండన్లో ఒక యువతి తను మరణించిన తర్వాత ఒక శాస్త్రవేత్త ద్వారా తిరిగి ప్రాణం పోసుకోవడం జరుగుతుంది. ఆ యొక్క కథా అంశం ఆధారంగా ఈ యొక్క పూర్ థింగ్స్ అనే చిత్రాన్ని నిర్మించడం, అందులో అద్భుతమైన ప్రదర్శన చేసినందుకు గాను ఎమ్మా స్టోన్ గారికి 96వ ఆస్కార్ అవార్డులలో ఉత్తమ నటి అవార్డు అయితే రావడం జరిగింది. ఆమెకి ఈ యొక్క ఆస్కార్ అవార్డు గెలుపొందడం ఇదే తొలిసారి అంటే కాదండి. ఇదివరకు కూడా అంటే 2017 సంవత్సరంలో వచ్చినటువంటి లాలా ల్యాండ్లోని చిత్రానికి గాను ఈమెకు ఉత్తమ నటి అవార్డు రావడం జరిగింది. 2024 సంవత్సరంలో పూర్ థింగ్స్ అనే చిత్రానికి కూడా ఆస్కార్ అవార్డు రావడం జరిగింది. అంటే ఎమ్మా స్టోన్ గారు ఉత్తమ నటిగా 2 సార్లు అవార్డు గెలుచుకున్నారు. మొదటిసారి 2017, రెండవసారి 2023. ఇక ఉత్తమ సహాయ నటుడుగా రాబర్ట్ డౌనీ జూనియర్ అనేటువంటి వ్యక్తికి ఓపెన్ హైమర్ చిత్రంలో సహాయ నటుడిగా పాత్ర పోషించినందుకు గాను ఇతనికి ఉత్తమ సహాయ నటుడు అవార్డు అయితే రావడం జరిగింది. ఇక ఉత్తమ సహాయ నటి వచ్చేసి డారైన్ జామ్ రాండల్ఫ్ అనేటువంటి మహిళకి ఉత్తమ సహాయ నటి అవార్డు అయితే రావడం జరిగింది. ఏ చిత్రానికి అంటే ది హోల్డ్ ఓవర్స్ అనేటువంటి చిత్రానికి రావడం జరిగింది. ఇక ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిలిం చాలా ఇంపార్టెంట్ అండి. ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిలిం ఎందుకోసం ఇంపార్టెంట్ అంటే ఇదే విభాగంలో 2023 సంవత్సరంలో భారత్ నుంచి ది ఎలిఫెంట్ విస్పరస్ అనేటువంటి చిత్రం ఆస్కార్ అవార్డును గెలుపొందింది కాబట్టి ఇంపార్టెంట్ అని గుర్తుంచుకోండి. 2024 సంవత్సరానికి గాను ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిలింగా ఏ సినిమా ఈ యొక్క అవార్డుని దక్కించుకుంది అంటే 20 Days in Mariupol అనేటువంటి చిత్రానికి 96వ ఆస్కార్ అవార్డులలో ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిలింగా ఎంపికైంది. మరొకసారి గుర్తుంచుకోండి, ఆ యొక్క ఫీచర్ ఫిలిం పేరు 20 Days in Mariupol అని గుర్తుంచుకోండి. ఏంటిది, ఇది ఏ కథాంశం ఆధారంగా రూపొందించారు అంటే గతంలోనే రష్యా ఉక్రెయిన్ వార్ అనేది ప్రారంభమైంది. ఆ ప్రారంభ సమయంలో రష్యా ఉక్రెయిన్లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలను ఆక్రమించుకున్న తర్వాత అక్కడ జరిగినటువంటి పరిస్థితులని అంటే అక్కడ నెలకొన్నటువంటి దారుణ పరిస్థితులను ఆధారంగా చేసుకొని ఈ యొక్క డాక్యుమెంటరీ షార్ట్ ఫిలింని అయితే రూపొందించడం జరిగింది. ఈ యొక్క డాక్యుమెంటరీ షార్ట్ ఫిలింకి దర్శకత్వం వహించినటువంటి వ్యక్తి ఎవరు అంటే మిస్లో చెర్నోవ్ అని గుర్తుంచుకోండి. చాలా ఇంపార్టెంట్ అండి. మిస్లో చెర్నోవర్ ఇతడు ఎవరు అంటే ఉక్రెయిన్కు చెందినటువంటి ప్రముఖ పాత్రికేయుడు. అతడు అక్కడ రష్యా ఉక్రెయిన్ ఆక్రమించుకున్న తర్వాత అక్కడ నెలకొన్నటువంటి దారుణ పరిస్థితులని ప్రత్యక్షంగా చూడడం జరిగింది. ఆ యొక్క దారుణ పరిస్థితులను కళ్ళకు కట్టినట్టుగా అద్భుతంగా ఈ యొక్క షార్ట్ ఫిలింని అయితే ఈ యొక్క ఫీచర్ ఫిలింని అయితే నిర్మించడం జరిగింది. అయితే ఉక్రెయిన్ చరిత్రలో ఇప్పటి వరకు కూడా ఆస్కార్ అవార్డులు అయితే రాలేదండి. ఇదే తొలిసారిగా ఈ యొక్క అవార్డు అయితే రావడం జరిగింది. అయితే ఈ యొక్క ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిలింలో భారత్ నుంచి కూడా ఒక చిత్రం పోటీ పడడం జరిగింది. అయితే అవార్డు అయితే దక్కించుకోలేకపోవడం జరిగింది. అలా భారత్ నుంచి ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిలిం విభాగంలో పోటీ పడిన చిత్రం వచ్చేసి టు కిల్ ఏ టైగర్ అని గుర్తుంచుకోండి. చాలా ఇంపార్టెంట్ అండి. భారత్ నుంచి నామినేట్ అయినటువంటి చిత్రం ఏది అని అడుగుతాడు కాబట్టి టు కిల్ ఏ టైగర్ అని గుర్తుంచుకోండి. ఇది ఏ కథాంశం ఆధారంగా నిర్మించారు అంటే జార్ఖండ్లో ఒక మారుమూల గ్రామంలో ఒక 13 ఏళ్ల బాలికని
కిడ్నాప్ చేసి ఆ తదుపరి ముగ్గురు వ్యక్తులు ఆమెపైన అత్యాచారానికి పాల్పడడం జరుగుతుంది. అయితే అలా అత్యాచారానికి పాల్పడినటువంటి బాలిక యొక్క తండ్రి 13 ఏళ్ల బాలికకు న్యాయం జరగాలని పోరాటం చేయడం జరుగుతుంది. ఆ యొక్క కథాంశం ఆధారంగా నిర్మించినటువంటి ఫీచర్ ఫిల్మే ఈ యొక్క టు కిల్ ఏ టైగర్ అని గుర్తుంచుకోండి. 2023 నుంచి ది ఎలిఫెంట్ విస్పరర్స్ కూడా పోటీ పడిందని మనం ఇందాకే డిస్కస్ చేయడం జరిగింది. ఇక ఉత్తమ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ది జోన్ ఆఫ్ ఇంటరెస్ట్ అనేటువంటి చిత్రం ఈ యొక్క ఆస్కార్ అవార్డును దక్కించుకోవడం జరిగింది. ఇక ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలింలో ది లాస్ట్ ఆఫ్ రిపేర్ షాప్ అనేటువంటి చిత్రానికి రావడం జరిగింది. ఇక ఉత్తమ ఒరిజినల్ సాంగ్స్లో వాట్ వాజ్ ఐఎమ్ ది ఫర్ అనేటువంటి పాటకి గాను ఈ యొక్క ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అవార్డు అయితే రావడం జరిగింది. ఈ యొక్క 96వ ఆస్కార్ అవార్డుల కోసం భారత్ నుంచి 2 చిత్రాలు అయితే పోటీ పడి విజయం అయితే సాధించలేకపోయింది. అయితే వాటి గురించి ఎగ్జామినర్ అడగడానికి అవకాశం ఉందండి. అందులో భారత ప్రభుత్వం అధికారికంగా ఆస్కార్ అవార్డు కోసం నామినేట్ చేసిన చిత్రం వచ్చేసి 2018 అని గుర్తుంచుకోండి. ఆ యొక్క చిత్రం పేరే 2018. దానికి సంబంధించిన ట్యాగ్ లైన్ వచ్చేసి ఎవ్రీవన్ ఈజ్ ఏ హీరో అనేటువంటి ఒక ట్యాగ్ లైన్ని ఈ యొక్క చిత్రానికి అయితే పెట్టడం జరిగింది. అసలు 2018 అనేది ఏంటిదంటే 2018 సంవత్సరంలో కేరళలో వచ్చినటువంటి వరదల వలన కేరళ రాష్ట్రం చాలా వరకు అతలాకుతలం కావడం జరిగింది. ఆ యొక్క అంశాలను ఆధారంగా చేసుకొని ఆ యొక్క వరదల వలన సంభవించిన పరిస్థితులు, అక్కడ ప్రజలు అనుభవించినటువంటి యథార్థ పరిస్థితులను ఆధారంగా చేసుకొని ఇక 2018 అనేటువంటి చిత్రాన్ని అయితే నిర్మించడం జరిగింది. అయితే ఇది ఫైనల్ వరకు పోటీ పడి విజయం అయితే సాధించలేకపోవడం జరిగింది. ఇక మరొకటి టు కిల్ ఏ టైగర్. ఇది అనాధికారికంగా ఆస్కార్ అవార్డులకి నామినేట్ కావడం జరిగింది. ఇది ఇందాకే చెప్పుకున్నాం. జార్ఖండ్లో ఒక మారుమూల గ్రామంలో 13 ఏళ్ల బాలికపై అత్యాచారానికి గురి కావడం జరుగుతుంది. దాంతో వారి యొక్క తండ్రి న్యాయ పోరాటం చేయడం జరుగుతుంది. దాని కథాంశం ఆధారంగా నిర్మించినదే ఈ టు కిల్ ఏ టైగర్. ఇవి రెండండి భారత్ నుంచి నామినేషన్ ప్రక్రియలో పాల్గొన్నప్పటికీ కూడా ఆస్కార్ అవార్డులను అయితే చేజిక్కించుకోలేకపోవడం జరిగింది. ఇక ఓపెన్ హైమర్ గురించి ఒకసారి డిస్కస్ చేస్తే ఓపెన్ హైమర్ అనేది మొత్తంగా 13 విభాగాలలో 96వ ఆస్కార్ అవార్డులకి పోటీ పడగా 7 విభాగాలలో ఈ యొక్క చిత్రం అవార్డులను అయితే దక్కించుకోవడం జరిగింది. అలా 7 విభాగాలను మనం గుర్తుంచుకోవాలి. ఎగ్జామినర్ ఈ క్రింది వాటిలో కానిదేది అని అడగడానికి అవకాశం ఉంది కాబట్టి చూద్దామండి. ఓపెన్ హైమర్ దక్కించుకున్న విభాగాలు ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, అదేవిధంగా ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సినిమాటోగ్రఫీ, ఉత్తమ ఎడిటింగ్, ఉత్తమ ఒరిజినల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మరొకసారి చూడండి. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు, ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ సినిమాటోగ్రఫీ, ఉత్తమ ఎడిటింగ్, అదేవిధంగా ఉత్తమ ఒరిజినల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఇందులో ఉత్తమ నటి అనేటువంటి విభాగానికి ఓపెన్ హైమర్ చిత్రం అవార్డు దక్కించుకోలేదని గుర్తుంచుకోండి. అదేవిధంగా ఉత్తమ సహాయ నటి అవార్డు కూడా దక్కించుకోలేదని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అదేవిధంగా ఈ యొక్క 96వ ఆస్కార్ అవార్డులలో ఈ యొక్క 96వ ఆస్కార్ అవార్డు ప్రధానోత్సవంలో భాగంగా ఇన్ మెమోరియం పేరుతో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో గతేడాది కాలంలో ప్రపంచవ్యాప్తంగా మరణించినటువంటి సినీ పరిశ్రమకు చెందినటువంటి దిగ్గజాలకు నివాళులు అర్పించారు. అందులో భాగంగా ప్రముఖ భారతీయ ఆర్ట్ డిజైనర్ అయినటువంటి దివంగత నితిన్ దేశాయ్కి కూడా
ఈ యొక్క నివాళులు అయితే అర్పించడం జరిగింది. అసలు నితిన్ దేశాయ్ ఎవరు అంటే ఇతడు ప్రముఖ భారతీయ ఆర్ట్ డిజైనర్ అని గుర్తుంచుకోండి. లగాన్ చిత్రానికి ఆర్ట్ డిజైనర్గా కూడా పని చేయడం జరిగింది. ఈ యొక్క లగాన్ అనేటువంటి చిత్రం 2001వ సంవత్సరంలో ఆస్కార్ అవార్డు ఫైనల్ వరకు కూడా వెళ్ళి అవార్డు అయితే దక్కించుకోలేదు. అలాంటి అద్భుతమైన చిత్రానికి ఆర్ట్ డిజైనర్గా పని చేయడం జరిగింది. అయితే ఇతడు 2023 ఆగస్టులో కొన్ని అనివార్య పరిస్థితుల కారణంగా మరియు ఆత్మహత్యకు పాల్పడడం జరిగింది. కాబట్టి అలాంటి ప్రముఖ భారతీయుని స్మరించుకోవడం అనేది చాలా వరకు గొప్పదగ్గ విషయమని గుర్తుంచుకోండి. ఇవండి ఈ రోజుకు సంబంధించి ముఖ్యమైనటువంటి అవార్డు గురించి అయితే ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేసాం. రాబోయే ఏ పోటీ పరీక్షలో అయినా ఆస్కార్ అవార్డుల గురించి ఎగ్జామినర్ అడగడానికి అవకాశం ఉందండి. థ్యాంక్ యూ.